అలాగే యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనము. శూన్యమండలము పైనే ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను, శూన్యము పైన భూమిని వ్రేలాడ చేసెను, వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం కలిగిన దేవా, వందనాలు ప్రభువా, స్తోత్రాలు. యోబు గ్రంథము 37వ అధ్యాయము అలాగే 26వ అధ్యాయములో వచనాలు ప్రభావం, లేఖన భాగాలు మీరు ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే రాసిపెట్టారు. అది ఇప్పుడు మేము ధ్యానించుకోవటానికి ప్రభా మీరు సహాయము దయచేయండి. యోగ్యమైన రీతిలో శరీర రక్త మాంసములలో పాల్పంపులు పొందడానికి సహాయం దయచేయండి. వచ్చిన వారందరిని బట్టి నీ స్తోత్రాలు. ఇంకెవరన్నా రావాల్సి ఉంటే క్షేమంగా తీసుకుని రండి, నాతో మా అందరితోనూ మాట్లాడండి, హెచ్చరికలు ఇవ్వండి ప్రభువా. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయండి. నీ పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము మాతో ఉంచండి. యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యోబు గ్రంథము 37వ అధ్యాయములో భూమి భూగోళము మీద అనుంది. నివాసయోగ్యమైన భూగోళము మీద. భూగోళము మీద అంటే గోళము అంటే అర్థం ఏంటి? భూగోళం అంటే గుండ్రంగా ఉందని, భూమి గుండ్రంగా ఉందని. కానీ భూమి పుట్టి 6000 సంవత్సరాలు అయినాక సుమారుగా 16వ శతాబ్దంలో అనుకుంటా, అప్పటి వరకు అంటే సుమారుగా 5000 సంవత్సరాలు దాటే వరకు అందరూ ఏమనుకున్నారంటే భూమి బల్లపరుపుగా ఉంది అనుకున్నారు. గుండ్రంగా లేదు. గుండ్రంగా ఉంటే మానవులు ఎట్టుంటారు, కాబట్టి ఇదొక బల్లలాగా ఉంది అనుకున్నారు చాలా వేల సంవత్సరాల వరకు. ఆ తర్వాత మరలా శాస్త్రజ్ఞులు కనిపెట్టి బల్లపరుపుగా లేదు, గుండ్రంగా ఉంది భూమి అని కనిపెట్టారు. కానీ వేల సంవత్సరాల క్రితమే ఏమని రాసి ఉంది? భూగోళము అని ఉంది. ప్రతి విషయము బైబిల్లో వేల సంవత్సరాల క్రితమే వ్రాసి పెట్టుంది భూగోళం. అంతేకాకుండా భూమి ఇంత బరువు భూమి వ్రేలాడుతుందంట. ఇందాక మనం చదివింది అదే 26వ అధ్యాయంలోన మనం చదివాము. శూన్యము పైన భూమిని వ్రేలాడ చేసెను, ఆ తర్వాత ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. నీళ్లను ఎక్కడ బంధించాడంట? మేఘాలు. ఆ తర్వాత అదే యోబులో దేవుడు అంటాడు, ఒక బట్టతో నీళ్లను మూటగట్టిన వాడు ఎవడు అని అంటాడు. బట్ట అంటే మేఘం అనుకోండి, ఆ మేఘంలో మూట కట్టాడంట. ఇప్పుడు మనం శూన్యములో చూస్తూ ఉంటే భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది, అందులో నీళ్లు ఉంటాయి. మరి నీళ్ళు ఇప్పుడు మనం ఏదన్నా ఒక క్యారీ బ్యాగులో నీళ్లు పోసి ఒక చిన్న పినీస్తో ఇలా బెజ్జం పెడితే నీళ్లు కారిపోతాయి, అవునా? మరి భూమి గుండ్రంగా తిరుగుతుంది, మనకు అర్థమవుతుంది. మనం విశ్వంలో మన ఫోన్లో కానీ టీవీలో కానీ చూస్తే గుండ్రంగా బ్లూగా ఉంటుంది. అన్ని గ్రహాలు తెల్లగా ఉంటాయి, కానీ భూమి మాత్రం బ్లూగా కనపడుతూ ఉంటుంది. బ్లూగా ఎందుకు కనపడుతున్నాయి అంటే నీళ్లు ఇందులోనే ఉన్నాయి, భూగ్రహంలోనే. మిగతా చోట నీళ్లు లేవు. నివాసయోగ్యమైన అంటే ఒక మానవుడు నివసించటానికి తగిన ఆక్సిజన్ కానీ నీళ్లు కానీ భూమి మీదనే ఉన్నాయి. సూర్యుని చుట్టూ 9 గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఈ 9 గ్రహాల్లో ఏ గ్రహంలో కూడా ఒక మనుషుడు నివసించడానికి అవకాశం లేదు. ఒక డబ్బా పెట్టుకొని, ఒక ఆక్సిజన్ డబ్బా పెట్టుకొని వెళ్ళేసి చూసుకొని అది అయిపోయేలోపు బయటికి రావటం తప్ప అక్కడ ఉండటానికి కుదరదు. మనకే దేవుడు గాలి
నీరు, ఇవన్నీ ఇచ్చాడు. ఒక మనిషి యోగ్యముగా ఉండటానికి ఏమేమి అవసరమో అవన్నీ ఇచ్చాడు. వేలాడిది ఇటువంటి ఏదో తాడుపెట్టి కాదు, ఏమీ లేకుండా, ఆధారం లేకుండా అలా బంతుల్లా తిరుగుతూ ఉన్నాయి అన్ని గ్రహాలు కూడా. కాబట్టి ఇది ఉంచితే ఆదికాండము 25వ అధ్యాయము 6వ వచనము, అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా వారిని పంపివేసెను. చాలండి. ఇక్కడ ఏం చేశాడంటే, అబ్రహాముకి ఉపపత్నులు ఉన్నారు. ఉపపత్నులు ఈ శారా, కెతురా, హాగరే కాదు, ఇంకా ఉన్నారంట ఉపపత్నులు. శారా భార్య, ఆమె ఉపపత్ని అవ్వదు. ఆ తర్వాత మళ్ళీ 25:1 మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. అంటే ఏమి కూడా ఉపపత్ని అవ్వదు. వివాహం చేసుకున్న తర్వాత ఒక అమ్మాయి చనిపోయిన తర్వాత మళ్ళీ వివాహం చేసుకుంటే ఉపపత్ని అవ్వదు. కాబట్టి అబ్రహాముకు ఉపపత్నులు ఉన్నారు. ఈ ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి, అంటే భాగాలు పంచిపెట్టేశాడు. ఇతను విపరీతమైన ఆస్తిపరుడు. అబ్రహాము చాలా ఆస్తిపరుడు. ఎంతమందిని పోషిస్తూ ఉన్నాడు? 318 మంది. తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని మనం ఎక్కడ చూస్తామంటే, ఆదికాండం 14వ అధ్యాయంలో 14వ వచనం, 14:14లో అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. అంటే వీళ్ళెవరు అంటే సైనికులు. 318 ఆడవాళ్ళు కాదు, 318 పిల్లలు కాదు. వీళ్ళు సైనికులు, కాల్బలం కలిగిన వాళ్ళు, యుద్ధం చేయటానికి. ఒక్కొక్కడు 5గురిని కొట్టగలిగేవాడు. మరి మనం ఇదివరకు చెప్పుకున్నట్టు, ఇశ్రాయేల్ సంగతి చెప్పుకున్నట్టు, ఒకరిని బేస్ చేసుకొని ఎంతమంది ఉంటారు? ఆ రోజు పెళ్ళిళ్ళు. అబ్రహాంకే ఉపపత్నులు ఉన్నారు, మరి వాళ్ళకి కూడా ఉంటారు కదా. మరి వాళ్ళు ఎంతమంది అయి ఉంటారు? 318 ఇంటూ 6 ఎంత? 318 ఇంటూ 6 318 ఇంటూ 6 648, 6 6, 6 4 10, 6 3 18 అన్నమాట 19, 1908 మంది. సుమారుగా 2000 మంది అబ్రహాం దగ్గర ఉన్నారు. వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటూ 2000 మంది జీతాలు ఇచ్చుకుంటూ ఒక ఆసాము ఉన్నాడంటే ఎంత వ్యాపారం అయి ఉండాలి, ఎంత ఎంత ధనవంతుడై ఉండాలి. అంత ధనవంతుడు. ఇంత ధనవంతుడు అయినప్పటికీ కూడా విశ్వాసములో వీరుడయ్యాడు. అవునా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి దేవుణ్ణి ఫాలో అవుతూనే డబ్బు సంపాదించటానికి అడ్డమేమి కాదు అనే సంగతి అబ్రహాం నిరూపించాడు. అబ్రహాం ఏం చేశాడు? నిరూపించాడు. డబ్బు సంపాదన విషయంలో మనం ఏమాత్రం కూడా ఆత్మీయ జీవితంలో తగ్గాల్సిన పని లేదు అని అబ్రహాం నిరూపించాడు. ఈ అబ్రహాము మనకి విశ్వాసులకు తండ్రి అయి కూర్చున్నాడు. కాబట్టి మరి మనకెందుకు చేతగాట్లా? అది చేస్తే ఇది చేయలేము, ఇది చేస్తే అది చేయలేము. కాబట్టి ఈ బ్యాలెన్స్ ఎలా చేశాడు? అలాగే మనం మొన్న హనోకు గురించి చెప్పుకున్నాం. ఆయన కూడా ధనవంతుడే. బోల్డు మంది భార్యలో, బోల్డు మంది పిల్లలో చేస్తూనే చక్కగా ఎవ్వరికి అన్యాయం చేయాల. కుమారులను కుమార్తెలను కనుచు దేవునితో నడిచెను. మనకెందుకు చేతగాట్లా? మనకెందుకు అంత వీరులుగా మనం ఎందుకు కాలేకపోతున్నాం? దేవుని చేత కనీసం బెస్ట్ అనిపించుకుంటున్నామా?
ది బెస్ట్ అని అనిపించుకుంటున్నామా? వీళ్ళు ఎలాగ అనిపించుకుంటున్నారు? ఇంకా ఎవరున్నారు? ఇంకా మనం చెప్పుకోవాల్సి వస్తే నోవహు ఉన్నాడు. నోవహు కూడా ధనవంతుడే. నోవహు కూడా ధనవంతుడే. అంత పెద్ద ఓడ కట్టాడు. దేవుడు ఏమైనా డబ్బులు ఇచ్చాడా? అరే బాబు ఇదిగో డబ్బులు పైనుంచి పడేస్తున్నాను అని ₹1,00,00,000 వేసాడా? ఆయన ఇంట్లో పడేశాడా? మరి ఎక్కడిది అంతా అంటే హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రిచ్ మ్యాన్. అతను కూడా ఒక రిచ్చే. కాబట్టి భక్తులందరూ కూడా ధనవంతులే. అయినా దేవుని భక్తి విషయంలో ఏమాత్రము తగ్గలేదు, విశ్వాస వీరుల్లో చేరారు. కానీ ఒకడున్నాడే ధనవంతుడే. లూకాసు వార్తలో లాజరు ధనవంతుడి దగ్గర ఇతని చేతగాల, ఇతనికి చేత అవల. ఇతను ఎవరు? లూకాసు వార్త ఎన్నో అధ్యాయం? 13. ధనవంతుడి సంగతి ఎక్కడుంది? 13 కాదు, 16. 16 అధ్యాయము. ధనవంతుడు 19. ధనవంతుడు ఒకడుండెను. ప్రతిదినము బహుగా, ఓకే మంచిదే. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. చాలు, ఇది మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు లాజర్ లాగా మనల్ని ఉండమని కాదు ఇక్కడ అర్థం. ఒక ఇంటి ముందు అడుక్కునేలాగా ఉండు, అందుకే ఇతను పరలోకానికి వెళ్ళాడు, అందుకే ఇతను నరకానికి వెళ్ళాడు అని పాఠం కాదు మనకది. అది పాఠం అయితే అబ్రహాం పాఠం ఏమవ్వాలి? అలాగే హనోకు పాఠం ఏమవ్వాలి? నోవహు పాఠం ఏమవ్వాలి? వీళ్ళందరిది ఏమవ్వాలి? కాబట్టి ఈ ధనవంతుడు ఇతను మారు మనసు పొందలేదు, బాప్తీసం తీసుకోలేదు, అందుకే నరకానికి వెళ్ళాడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఏంటి ఎవరు ఎత్తట్లా? ఇతను కూడా అందుకే కన్నా అబ్రహాం నా తండ్రి అయిన అబ్రహామా అనంది ఎవరు? లాజరా ధనవంతుడా? ధనవంతుడే అన్నాడు. తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును. ఇతనెవరు? మారు మనసు పొందిన అతనే, బాప్తీసం తీసుకున్న అతనే. మన భాషలో తండ్రి అయిన అబ్రహాం అంటే ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది విశ్వాస్ బిలీవర్. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బిలీవర్, విశ్వాసే. మరి ఎందుకు నరకానికి వెళ్ళాడు? ఎందుకు నరకానికి వెళ్ళాడని చెప్పాడు? బహుదినము సుఖపడుచు అంటే ఇతను డబ్బు సంపాదన మీదే కేంద్రీకృతమై ఉన్నాడు. తన మనస్సుని ఎక్కడ ఉంచాడు? డబ్బు సంపాదన మీదే. కానీ అబ్రహాం అయితే డబ్బు సంపాదన ఉంది, దేవుని యందు భయభక్తి రెండు విపరీతంగా ఉన్నాయి. ఏది తగ్గటానికి అసలు ఇంకా దేవుని మీదే భక్తే ఎక్కువ ఉంది. దేవుని మీద భక్తే ఎక్కువ ఉంది. ఎవరో ఒకళ్ళు అబ్రహాంకి 5 రాజులు గెలుచుకొని వచ్చేటప్పుడు మాకు పిల్లల్ని చాలా ఆస్తినంతా నువ్వే ఉంచుకో అంటే మీ ఆస్తి నాకు అక్కర్లేదన్నాడు. కాబట్టి యాకోబు కూడా యాకోబు కూడా ధనవంతుడే. ఎంత గిఫ్ట్ ఇచ్చాడు? ₹1,00,00,000 గిఫ్ట్ ఇచ్చాడు ఏశావుకి. ఇతడు కూడా ధనవంతుడే. కాబట్టి బైబిల్లో ఆ ధర నుంచి ఇద్దరికి చూసుకుంటూ వస్తుంటే అందరూ ధనవంతులే, డబ్బు సంపాదించేవారే. సంపాదిస్తూనే దానికంటే ఒక మెట్టు ఎక్కువే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఇంతకీ
భూమిని వేలాడదీసిన భూమి గురించి చెబుతూ మళ్ళీ ఏంటి ఇక్కడికి వచ్చావు, ఆ ఎత్తుకున్న వాక్యం ఎడిపోయింది అనే విషయానికి వస్తున్నా. నేనేం మర్చిపోలా. దానికి దీనికి బ్రహ్మాండమైన మ్యాచ్ అవుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, డబ్బు సంపాదించాలి. వాడికి డబ్బు అంటే ఆశ అంటే, మరి ఆశ లేకుండా ఏం చేస్తాం? ఆశే కదా, బతకాలి కదా, రిచ్గా బతకాలి కదా. ఇలాగా లోకా 16 లాగా ఇంటి ముందు అడుక్కోమంటావా? ఇంటి ముందు అడుక్కోమంటావా బైబిల్లో ఉందని? కాబట్టి దానికి మనం 40% ఇచ్చి 60% దేవుని భక్తి విషయంలో మనం పెట్టాలి. ఇంకా చెప్పాలంటే 70% పెట్టాలి, 30% దీనికి పెట్టాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో విశ్వాసులందరూ ఏం చేస్తున్నారంటే ఒక 10% భక్తికి కేటాయిస్తున్నారు. దేవునికి భక్తి విషయంలో కేటాయించి 90% ఎలా ఉన్నారు? ఇదేముందలే భక్తి, 1 గంట వచ్చిపోతే అయిపోద్ది, 1 గంటన్నర కూర్చొని వెళ్ళిపోతే వారానికి అయిపోతుంది. దీన్ని ఏమంటారు? ఇది 10% అనరా? ఇది 10% అంట. కాబట్టి భక్తులందరూ అలాగ లేరు. భక్తులందరూ అలాగ లేరు. కాబట్టి మనము ఒక క్రమమైన పద్ధతిలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలనే విషయాన్ని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంతకీ భూమి సంగతి చెబుతూ స్త్రీలు ఇటు కూర్చోండి అమ్మ, మీరు ఇటు కూర్చోండి. పురుషులు ఎటు కూర్చుంటారు, స్త్రీలు ఇటు కూర్చోండి. ఆ పిల్లోడిని అక్కడ ఉండే, ఆ అబ్బాయి పురుషుడే. మోషే కూడా పురుషుడే. మోషే నువ్వు అబ్బాయివా అమ్మాయివా? మనం ఇటు రావాలి, ఎప్పుడైనా అటు కూర్చోకూడదు, ఇటు వచ్చి కూర్చోవాలి. కాబట్టి భూమి గురించి ఇప్పుడు చెబుతున్నాను. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందా లేదా? భూమి ఏం చేస్తుంది? తన చుట్టూ తాను తిరగటం అంటే ఏంటి? తన చుట్టూ తాను తిరగటం అంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరగటానికి 24 గంటలు పడుతుంది. ఇప్పుడు ఇది ఫేసింగ్ నేనేననుకోండి భూమి, ఇది సూర్యుడు ఇక్కడ ఉన్నాడు. సూర్యుడు ఇలా చూస్తున్నప్పుడు నా వైపు వెలుగు ప్రకాశం, వెనకాల చీకటి. అంటే అమెరికా, ఆస్ట్రేలియా, మిగతా వాళ్ళకి అందరికీ నేను అడ్డం ఉన్నాను సూర్యుడికి. వాళ్ళకి రాత్రి. నేను ఇటు తిరిగారనుకో అప్పుడు వాళ్ళకి పగలు, మనకు రాత్రి. ఇప్పుడు ఈ ఫేస్ నుంచి నేను భూమి ఏం చేస్తుందంటే ఇలా తిరుగుతూ అంటే కొన్ని దేశాలకి చీకటి, కొన్ని దేశాలకి పగలు. ఇలా వచ్చేసరికి ఒక రోజు అవుతుంది, మనకి ఒక రోజు అవుతుంది. ఇలాగ ఎంత స్పీడ్ తిరుగుతుందో చెబుతావా? భూమి ఎంత స్పీడ్ తిరుగుతుందంటే 1 సెకన్కి 30 కిలోమీటర్ల వేగం తిరుగుతుందంట. 1 సెకన్కి 30 కిలోమీటర్ల వేగం అంటే 60 సెకండ్లు అయితే ఒక నిమిషం. ఇప్పుడు ఎంత తిరుగుతున్నట్టు? నిమిషానికి 1800 కిలోమీటర్లు అంట. మనము ఒక 100 కిలోమీటర్ల స్పీడ్ కారు వెళ్తుంటే, నేను తోలుతుంటే అమ్మో వద్దు తాళబాక అంటాం. నేను అటు దోనలు ఎప్పుడు మా వాళ్ళు పిల్లలు తోలవే అని అంటూ ఉంటారు. రాజమండ్రి వెళ్తున్నా, ఎటన్నా వెళ్తున్నా, బండి తోలవేంటి, ఇంతసేపు పట్టింది ఏంటి అంటారు. నేను అంత స్పీడ్ తోలను ఎప్పుడు. బండి బాగుందనుకో, బండి కొత్త బండి అనుకో, 160, 170 వెళ్తా, 150 వెళ్తా. మన బండ్లు ఏం బండ్లు? ఏదో వాడి ఉన్న సెకండ్ హ్యాండ్ బండ్లు. వాటితో మనం ఎక్కడ స్పీడ్ వెళ్తాం తెలియదు వాళ్ళకి అనుకొని ఊరుకోవటమే మనం. 1800 కిలోమీటర్లు అంటే
ఒక ఏరోప్లేన్ కూడా అంత స్పీడ్ వెళ్తావు. ఏరోప్లేన్ స్పీడ్ ఎంతరా? సుమారుగా ఒక 500 స్పీడ్ కిలోమీటర్లు వెళ్ళిద్దాం. ఇక్కడ నుంచి హైదరాబాద్కి ఎన్ని నిమిషాలు పట్టింది? 45 నిమిషాలు పట్టింది ఏరోప్లేన్లో. మనం హెలికాప్టర్లో వెళ్తే, లేదా విమానంలో వెళ్తే ఒక అరగంట పట్టుద్ది. అంటే స్పీడ్ ఎంత అన్నట్టు? అది 300 600 స్పీడే. భూమి 1800 కిలోమీటర్. అసలు ఏమన్నా మంతు ఉందా? అంటే భూమి ఎట్ట తిరుగుతుంది? విపరీతంగా తిరుగుతుంది. ఎన్ని బండ్లు దోలోళ్ళకి అర్థమైద్ది, జేజీకి అర్థమైద్ది అనుకుంటా. నువ్వు ఎప్పుడన్నా 60 70 వెళ్తావా? 70 వెళ్తావా? 60. 1800 కిలోమీటర్ల స్పీడ్ తిరుగుతూ ఉండి మళ్ళీ ఇది సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటా. అంటే 1800 కిలోమీటర్ల స్పీడ్తో తిరిగితే తన చుట్టూ తాను తిరగటానికి ఒక రోజు పడుతుంది. మరి అదే సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాడంట. ఈ విషయం ఒకవేళ మోషేకి అర్థమైందేమో. మోషే ఒకసారి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగటం అంటే ఏంటో ఒకసారి చెప్పాలి. అది సూర్యుడు అనుకో, ఆ స్తంభం. కుర్చీ తీయమ్మ, అక్కడ ఆటంది, ఆ కుర్చీ అక్కడ ఆటంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగటం అంటే ఏంటి? మోషే అదిగా పాలు అదుకో, అక్కడ ఇచ్చే. మోషేకి అర్థమై ఉంటుంది నాకు తెలిసి. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందంట భూమి. అంటే ఎలాగ చూపించు, అంతేనా? అంటే తన చుట్టూ తాను తిరుగుతూ, ఇలా తిరుగుతూ, ఈ టేబుల్ చుట్టూ ఇటు తిరుగుతూ, ఇటు తిరిగి మళ్ళీ అదంతా తిరిగి సూర్యుడి చుట్టూ. మోషేకి అర్థమైంది. మీకు ఎవరికైనా అర్థమైందా? మీకు అర్థమైందా? మోషేకి అర్థమైంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగితే సంవత్సరం పడుతుందంట. 365 రోజులు సుమారుగా పట్టిద్దంట. ఇప్పుడు సైన్స్ మాకు ఎందుకండి? వాక్యం చెప్పండి. సైన్స్ ఏంది? ఇదంతా ఏంది? నువ్వు ఎందుకు వచ్చింది ఏడకే అని అంటే ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. మీకు అర్థమైందా? అబ్రహాం ఏం చేశాడు? తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు అంటే దేవుడు, సూర్యుని చుట్టూ తిరుగుతున్నాడు. ధనవంతులందరూ, హనోకు ఏం చేశాడు? తన చుట్టూ తాను తిరగటం అంటే ఏంటి? తన కుటుంబము చుట్టూ తాను తిరుగుతూ భక్తిలో దిగినంత మాత్రాన భార్యను వదిలేసి, పిల్లలను వదిలేసి, మొత్తాన్ని వదిలేసి సన్యాసి కూర్చోవటం అది కాదు భక్తి అంటే. భక్తి అంటే తన చుట్టూ తాను తిరుగుతూ తన కుటుంబాన్ని, పిల్లలే, భార్యలే, ఒకళ్ళు 2 భార్యలు అయితే 2 భార్యలు, 3 భార్యలు అయితే 3 భార్యలే. అబ్రహాంకి ఎంతమంది భార్యలు? వాళ్ళందరినీ చూసుకుంటూ సూర్యుని చుట్టూ, దేవుని చుట్టూ తిరగాలి. అది ఈనాడు మన పాఠం, ఈనాడు మన సందేశం, మన పాఠం అది. కానీ అంత బ్యాలెన్సు భక్తులు చేశారు, మనకెందుకు కుదరట్లేదు అనేది ఇప్పుడు పాయింట్ అన్నమాట. ఇప్పుడు పాయింట్ అది. కాబట్టి అందరము డబ్బులు సంపాదించుకోవాలి, అందరూ ఉద్యోగాలు చేసుకోవాలి, అందరూ అన్ని పనులు చేసుకోవాలి. చేసుకుంటూ కూడా ఇప్పుడు మన మధ్యలో సాంబశివరావు గారు ఉన్నారు. ఆయన ఏం చేశారు? తన చుట్టూ తాను తిరుగుతున్నాడు. అంటే కుటుంబం చుట్టూ తిరుగుతున్నాడు. దేవుణ్ణి వదిలేశాడా? లేదు. దేవుణ్ణి కూడా అప్పుడప్పుడు ఫోటోల దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటున్నాడు, వెళ్తా ఉంటున్నాడు, చేసుకుంటున్నాడు. దేవుణ్ణి వదిలిపెట్టట్లా. చిచి దేవుడు లేడు అన్నారా మీరు ఎప్పుడన్నా? అనలేదు. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాడు. కాబట్టి మనందరము కూడా మన చుట్టూ మనం తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలి. భూమికి ఏమన్నా ఆధారం ఉందా? వేలాడుతుందంట. మనము కూడా అంతే. మనకి ఏ ఆధారం? నాకు ఆధారం లేదండి, నాకేమీ లేదు, నేను అందుకే ఎట్టున్నా అంటే మీరు చూడండి, ఫోన్లు తీసి చూడండి. ఏమి రూపాయి లేనోడు 47 లక్షలు సంపాదించాడని, అవునా? చూస్తున్నామా? కోట్ల రూపాయలు సంపాదించాడని బోల్డ్ కనపడుతున్నాయి, అవునా? ఏంటి మీరు తెలియనట్టుకున్నారు? ఏం చూడలేదా ఫోన్లు? ఏమీ లేనోడు కోట్ల రూపాయలు సంపాదించినోడు ఉన్నాడు అని చెప్పి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. బాబు నీకు ఇదివరకు ఏమీ లేవు కదా, ఇప్పుడు నీకు ఇన్ని కోట్లు ఎట్టొచ్చినాయి అని చెప్పి ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూ పెడుతున్నారు, అందులో మనం చూస్తున్నాం. కాబట్టి మనం మైండ్ని చక్కగా
మన కంట్రోల్కి తెచ్చుకొని ఏం జరుగుతుంది ఏంటి అనే విషయాన్ని చూస్తూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలి. ఇది అబ్రహాము చేశారు, హనోకు చేశాడు, నోవహు చేశాడు, అపోస్తలుడైన పౌలు చేశాడు. పౌలు కూడా డేరాలు గుట్టుకుంటూ చేశాడు. కాబట్టి యేసు ప్రభు మాత్రం ఆయన వదిలేశాడు తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, ఆ తల్లిదండ్రుల్ని వదిలిపెట్టలేదు, తమ్ముళ్ళని వదిలిపెట్టలేదు. ఆఖరికి సిలువ మీదకి వెళ్ళినప్పుడు కూడా అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లిని, నేను వెళ్ళిపోతున్నాను అని బాధ్యతలో అప్పచెప్పి వెళ్ళాడు. అంటే తన చుట్టూ తాను తిరుగుతూ తండ్రి చెప్పిన అన్నీ నెరవేరుస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇలాగ చాలామంది భక్తులు ఉన్నారు. కాబట్టి లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు ఏం చేశాడంటే తన చుట్టూ తాను మాత్రమే తిరుక్కుంటూ అలాగే ఉన్నాడు. సూర్యుని పట్టించుకోవాలా. సూర్యుడు అనగా దేవుణ్ణి పట్టించుకోకపోవటం వల్ల వీడు ఎక్కడికి వెళ్ళాడు? మారుమనసు పొందాడు, బాప్తీసం తీసుకున్నాడు. కేవలము పట్టించుకోకపోవటం వలనే ఏం జరిగింది? నరకానికి వెళ్ళాడని మన కళ్ళకు కట్టినట్టు బ్రహ్మాండంగా యేసుక్రీస్తు ప్రభువారే ఉదాహరణతో సహా చెప్పాడు. ఇంకొక మాట చెప్పుకొని ముగించుకోవాలి మనం. ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఇందాక మోషే తిరిగినట్టు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాడు కదా. ఒక కక్షలో మాత్రమే తిరుగుతున్నాడు. దానికి ఒక గీత ఉంది. ఇప్పుడు విశాఖపట్నం నుంచి ఒక ఏరోప్లేన్ బయలుదేరింది, మద్రాసు నుంచి ఒక ఏరోప్లేన్ బయలుదేరింది. ఆ రెండు విజయవాడ దాకా ఒకసారి గుద్దుకోవాలిగా, గుద్దుకోవట్లా. అంటే వాళ్ళకున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి తెలుసా? తూర్పు నుంచి పడమరకు వెళ్ళే విమానాలు ఒక ఎత్తులో వెళ్ళాలి, అలాగే దక్షిణము నుండి ఉత్తరం వైపు వెళ్ళే విమానాలు ఒక ఎత్తులో వెళ్ళాలి. 1000 కిలోమీటర్ల ఎత్తులో ఒక విమానం వెళ్తే 1500 మీటర్లో లేదా కిలోమీటర్ల ఎత్తులోనూ ఇంకొకటి వెళ్ళాలి. అది వాళ్ళకి నియమించిన కక్ష. అందుకే గుద్దుకోవు. నేను అనుకునేవాడిని, ఏంది గుద్దుకోవట్లేదు ఏంటని. నీకు ఎప్పుడన్నా వచ్చింది అనుమానం? నీకు రాలా? నాకు వచ్చింది. విమానాలు ఏంటి అబ్బా గుద్దుకోవట్లేదు అని అంటే ఒక విషయం నాకు ఎవడో చెప్పాడు. ఇలాగనే ఒక ఎత్తు ఇటు నుంచి ఇటు వెళ్ళి ఒక ఎత్తులో వెళ్తాయి, అటు నుంచి ఇటు వెళ్ళి ఒక ఎత్తులో వెళ్తాయి. అందుకే గుద్దుకోవంట. అంతేగాని వాడికి దారి తెలిసి, డ్రైవర్కి దారి తెలిసి, పైలట్కి దారి తెలిసి ఏదో అమ్మ దగ్గరకు వచ్చిందని తప్పు ఇదంతా కాదు. ఎంత ఎత్తులో వెళ్తున్నామో వాళ్ళకి కిలోమీటర్లు అక్కడ మీటర్ కనపడతా ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు వెళ్తారు. వీడి దగ్గర ఏముండదు, పైలట్ దగ్గర ఏముండదు. అంత కంట్రోల్ అంతా ఎక్కడండి? అరే అబ్బాయి నువ్వు జాగ్రత్త, నువ్వు ఎంత ఎత్తులో వెళ్తున్నావు, దిగు, కొద్దిగా కిందకు దిగు అని చెప్తూ ఉంటారు. ఒక కక్షలో తిరుగుతూ ఉంటుంది. భూమి కూడా తెలుసా, నేను అది ఈరోజు మ్యాప్ మీకు మనకు అందుకనే మనకి ఇక్కడ ఒకటి ఏం కావాలి? ప్రొజెక్టర్ కావాలి. ఇక్కడ ప్రొజెక్టర్ కావాలి, మనకు మ్యాప్ కావాలి. ఇలాంటివన్నీ చెప్పాలంటే, కళ్ళకు కట్టినట్టు చెప్పాలంటే ఇక్కడ కూడా కావాలి. అది కూడా త్వరలోనే జరుగుతుంది. దాని ద్వారా సందులేదు, ఇంకొక ఏసీ లేదు, కానీ అప్పుడే ప్రొజెక్టర్ కాడికి పోయి అని అనుకుంటారా? అట్టేం ఉండదు. అన్నీ దేవుడిస్తాడు. కాబట్టి మనకు అది కూడా తొందరలోనే వచ్చింది. సరే, ఇంతకీ ఒక కక్షలో తిరుగుతుంది భూమి. ఏం చేస్తుంది? ఒక గీత ఉంటుంది దానికి. ఆ గీత ఎట్టి పరిస్థితుల్లో దాటదు. ఎందుకు దాటదు తెలుసా? ఒకదానికొకటి గుద్దుకుంటాయి గ్రహాలు. అవునా? ఒక కక్షలో తిరగకపోతే, ఒక గీత మీద తిరగకపోతే అది అంత స్పీడ్ తిరుక్కుంటూ, ఇప్పుడు మనం చాలా స్పీడ్ వెళ్తా అంటారు కొంతమంది. కారు తోలుతా అరే స్పీడ్ కంట్రోల్ తప్పుతావు జాగ్రత్త అంట. అవునా? స్పీడ్ వెళ్ళబా, కంట్రోల్ తప్పుతావు అంటాడు. అది 1800 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నా కంట్రోల్ తప్పకుండా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అలాగే మనకు కూడా దేవుడు ఒక క్రమం పెట్టాడు. దానికి ఒక క్రమం పెట్టాడా?
పెట్టాడని మనం చదువుకున్నాం. యోబు గ్రంథం 37లో ఏం చదువుకున్నాం మనం? 37లోనేనా ఒక క్రమం పెట్టాడు. ఆ క్రమం ప్రకారమే తిరుగుతున్నాయి. ఏమో ఊరికి తిరగట్లా. మనం ఎత్తుకున్నాం ఆ వాక్యం. నివాసయోగ్యమైన భూగోళం మీద ఆయన వాటి ఆజ్ఞాపించినది యావత్తును నెరవేర్చును. ఆజ్ఞాపించినవి యావత్తా కొన్నే. ఇప్పుడు భూమి మనం అనుకున్నాం అనుకో, ఇప్పుడు మన పోలిక. భూమి ఏం చేస్తుంది? తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. మనం కూడా ఏం చేయాలి? మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, మన ఆర్థిక పరిస్థితుల చుట్టూ మనం తిరుగుతూ దేవుని చుట్టూ తిరగాలి. అప్పుడు అదే క్రమంలో 1800 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ తాను ఆజ్ఞాపించిన యావత్తు నెరవేర్చింది. కాబట్టి మనం కూడా కొన్ని మనకిష్టమైన ఆజ్ఞలు పాటించి కొన్ని మన ఇష్టమైనవి తప్పితే దాన్ని అక్రమము అంటారు. అంటే భూమి గ్రహాలన్నీ కూడా ఒక క్రమమైన రీతిలో తిరుగుతున్నాయి. కొద్దిగా అక్రమము చేస్తే ఏమవుద్ది? విస్ఫోటనం జరిగిపోద్ది. భూమి గుద్దుకొని, భూమి, బుధుడు, శుక్రుడు, భూమి అన్నీ గుద్దుకొని, సూర్య గోళాన్ని గుద్దుకొని, చాలామంది ఇదివరకు చెప్తా ఉండరు 2012లో ఏదో మన భూమికి ఏదో దగ్గరగా వచ్చేస్తుంది, గుద్దేస్తుంది అని అన్నారు. అవునా? ఈ మాట వినపడింది ఎవరికన్నా? జేజీ నీకు వినపడిందా? అనుకున్నారా? ఆ తర్వాత మళ్ళీ కొంత దూరం మళ్ళీ ఏదో అనుకున్నారు, ఇంకేదో వచ్చేస్తుంది, ఇంకేదో గుద్దుకుంటుందని. తన కక్షలో అవన్నీ తిరగటం వల్ల మాత్రమే ఏ ప్రమాదం జరగట్లేదు. కాబట్టి మనం కూడా దేవుడు మనకు ఆజ్ఞాపించిన యావత్తు చేస్తే మనకు కూడా ఏ ప్రమాదము జరగదు. యావత్తును ఆయన అవి నెరవేర్చును. శిక్ష కొరకే కానీ భూలోకం కొరకే కానీ కృప చేయుటికే కానీ, దేవుడు కృప చూపించటానికేనంట. ఈ క్రమం పెట్టిందంతా ఏంటి? దేవుడు కృప చూపటానికే. మీరు ఇలా ఉండండి, ఇలా చేయండి అని కృప చూపటం మనకి. కాబట్టి అక్రమము అనేది అసలు దేవునికి ఇష్టమైన కార్యము కాదు. ఇష్టమైన కార్యము అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. ఒక క్రమము లేని జీవితం అసలు దేవునికి ఇష్టము లేని జీవితం. ఒక క్రమము లేని జీవితం. మనకు ఒక నిబంధన. మనం ఎవరు? నిబంధన జనులం. గండిగుంట రాజబాబు గారు పాట రాశారు. ఏమని? నిబంధన జనులం. నిబంధన జనులం నిరీక్షణ ధనులం గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరదము. నిబంధన జనులం అబ్రహాము నీతికి వారసులం ఐగుప్తు దాటిన అనేకులం. అబ్రహాము నీతికి వారసులం ఐగుప్తు దాటిన అనేకులం. మోసే బడిలో బాలురము మోసే బడిలో బాలురము యేసయ్య ఒడిలో కృతార్థులం ప్రియ పుత్రులం మేము జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరదము. యేసురాజు వచ్చును
ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరదము. నిబంధన జనులం. మనం ఎవరు అంట? నిబంధన జనులం. నీ పేరే ఏమిటి? నీ పేరు దేవుడు పెట్టిన పేరేంటి తెలుసా? నిబంధనకి నువ్వు కట్టుబడి ఉన్నావని అర్థం. ఒక నిబంధన చేసామంటే, ఒక మాటకి మనం తీర్మానించుకున్నామంటే దాన్ని కట్టుబడి ఉన్నవాళ్ళు నిబంధన జనులు. మన పేరే నిబంధన జనులు. ఒక మాట అన్నామంటే సంఘం అంటే కూడా ఏంటి? సంఘం అంటే ఒకే మాట, ఏకతాత్పర్యము, ఏక మనస్సు అని ఉన్నాయి కదా కొన్ని. ఏకతాత్పర్యము, ఏక మనస్సు, ఒకే మాట, ఇవన్నీ కలిపి సంఘం అంటారు. సంఘం అని ఎందుకన్నారంటే నిబంధన జనులు. మన పేరే నిబంధన జనులు. మరి నిబంధనకు కట్టుబడి ఉంటున్నామా? నిబంధనకు కట్టుబడి ఉంటున్నామా? కాబట్టి భూమిగిన ఏమాత్రము నిబంధన మీరితే మనం ఎట్టుంటామా? అది చెప్పింది చెప్పినట్టు వింటుంది. భూమి కానీ నక్షత్రాలు కానీ ఏవైనా కానీ చెప్పింది చెప్పినట్టు వింటానే ఉంది. కాబట్టి మనము కూడా ఈనాడు మన పాఠము, మన సందేశం ఏంటంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అబ్రహాము కూడా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ, దేవుని చుట్టూ తిరిగాడు. హనోకు తన చుట్టూ తాను తిరుగుతూ దేవుని చుట్టూ తిరిగాడు. నోవహు తన చుట్టూ తాను తిరుగుతూ దేవుని చుట్టూ తిరిగాడు. అపోస్తలుడైన పౌలు తన చుట్టూ తాను తిరుగుతూ దేవుని చుట్టూ తిరిగాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఆఖరికి తన చుట్టూ తాను తిరుగుతూ తండ్రి చెప్పిన మాట వింటూ తండ్రి చుట్టూ తిరిగాడు. ఇది మన పాఠం ఈరోజు. కాబట్టి మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాం? నీ చుట్టూనే నువ్వు తిరుగుతున్నావా? ప్రతి వాడును తన సొంత కార్యములను చూసుకొనుచున్నారు కానీ దేవుని కార్యములు చూడరు అని క్రొత్త నిబంధనలో చెప్పాడు, ఇర్మియా గ్రంథంలో కూడా చెప్పాడు. కాబట్టి ఇది క్రమము కాదు, ఇది పద్ధతి కాదు, ఇది దైవ భక్తుల లక్షణము కాదు, నిబంధనా జనుల లక్షణం అంతకంటే కాదు. కాబట్టి మనం పరిశీలన చేసుకుందాం. ఈరోజు స్వపరీక్ష చేసుకుందాం. ఏం చేస్తున్నాం? దేని మీద ఎంతెంత పర్సెంట్ ఉంచాం? ఎంత పర్సెంట్ ఉంచాలి? ఎంతెంత ఉంచుతున్నాం? ఉన్న కొద్ది మనకు ఎంతో టైం కాదు. ఆదివారం ఒక 2 hours, బుధవారం 1 గంట, శుక్ర శనివారాలు 1 గంట మాత్రం, గంటన్నర. దీనికి కూడా కేటాయించలేకపోతే దాన్ని ఏమంటారు మరి? నీ చుట్టూ నువ్వు తిరగటమే అంటారు. నీ చుట్టూ నువ్వే తిరుగుతున్నావు, దేవుని చుట్టూ తిరగటం. ఏదో మేము ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాం, మేము యూట్యూబ్లో వాక్యం వింటున్నాం. అది కాదు సహవాసం అంటే. సహవాసం అంటే అది కాదు. కాబట్టి మనం పరిశీలన చేసుకుందాం, స్వపరీక్ష చేసుకుందాం. యోగ్యమైన రీతిలో ఆయన శరీర రక్త మాంసాల్లో పాలు పంపులు పొందాం. ప్రార్థన చేసుకుందాం.